మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొత్తం అవినీతికి ఎగబడుతున్నారు కాబట్టి నేను ఇదే ప్లేస్ లో ఇక్కడే ఈ చిల్లింగ్ సెంటర్ లోనే ఒక 4-5 నెలల క్రితం నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో నేను సవినయంగా చెప్పిన 10 సంవత్సరాల కాలంలో నష్టాలను ఎట్లా లాభాలను చూపించారు, ఎట్లా బ్యాంకులను బోడి కొట్టించారు, ఎంత మోసానికి ఈ మదర్ డైరీని గురి చేసిండ్రు అనే దాని మీద నేను వివరంగా ఇచ్చిన. ఆ రోజు వాళ్ళు కూడా దానికి కొన్ని కౌంటర్స్ ఇచ్చిండ్రు. అయినా నేను ఏంటంటే మదర్ డైరీ క్షేమాన్ని ఆలోచించి రేపు పొద్దున నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో టైఅప్ అవుతున్నాం కాబట్టి మనం ఎక్కువ దీన్ని బదనాం చేయొద్దనే ఆలోచన మీద నేను ఎక్కువ కూడా దాని మీద ప్రొలాంగ్ కాలేదు. లేకుంటే అప్పుడే అన్ని కూడా బయట పెట్టేవాడిని. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితులలో బ్యాంకు వాళ్ళు ఏం చేసినారంటే ముఖ్యంగా దీనికి ఫస్ట్ మొన్న 6 నెలల కిందనే వాళ్ళు లాకౌట్ చేస్తాము, జీరో బ్యాలెన్స్ చేసి మేము అకౌంట్ ఆఫ్ చేసి ఎన్పిఏ పెడతామని వచ్చినప్పుడు మేము ఏం చేసామంటే ఇది పెట్టడం కరెక్ట్ కాదు, ఇంతమంది ఉద్యోగస్తులు ఇంత ఆర్గనైజేషన్ ఖరాబ్ అయిందనే ఉద్దేశం మీద మేము బ్యాంకు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో నష్టాలలో ఉన్నదాన్ని లాభాలు చూపించి మా బ్యాంకును మోసం చేసిండ్రు. మేము ఇప్పుడు మీ మీద 420 కేసు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు ఇప్పుడు తాత్కాలికంగా మీరు ఎన్డిటి వస్తుంది కాబట్టి ఒక 6 నెలల వరకు మేము మీకు పొడిగించి మేము రెన్యువల్ చేస్తాం అన్నప్పుడు అప్పుడు ఏమైందంటే నేను ఎప్పుడైతే చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు లోగడ ఉన్నటువంటి చైర్మన్ జనరల్ బాడీలో రాసినటువంటి తీర్మానం ఇది మీ అందరికీ తెలియాలి. ఆ రోజు జనరల్ బాడీ తీర్మానంలో 35,15,88,471 రూపాయలు నష్టం వచ్చినట్టు రాసింది. 35,15,88,471 రూపాయి నష్టం ఉన్నట్టు జనరల్ బాడీలో తీర్మానం చేసిండ్రు. బ్యాంకు ఇందని రాసిండ్రు, బ్యాంకు వాళ్ళు రుణాలు వసూలు చేయనిపుతాము, యూనియన్ స్థిరాస్తులను జప్తు చేసేవారు, దాంతో యూనియన్ కు తాళం వేసే పరిస్థితి ఏర్పడుతుంది కనుక మేము పాడి రైతుల శ్రేయస్సు కోరుకొని మళ్ళీ 23-24 ఆర్థిక సంవత్సరానికి 1,84,63,390 రూపాయలు మేము లాభంగా చూపించి, అంటే కేవలం ఇది నష్టం ఉన్నా కూడా మేము ఫ్యాబ్రికేట్ చేసి ఓన్లీ లాభం చూపించినాం ఈ సంస్థ కోసం అని వీళ్ళ తీర్మానం చేసి ఇది బ్యాంకు వాళ్ళకి డీసీఓ పంపినప్పుడు డీసీఓ వాళ్ళ దగ్గర ఆబ్జెక్షన్ వచ్చింది. అరే మీరు నష్టం ఎట్లా చూపిస్తారు, లాభం ఎట్లా చూపిస్తారు, నష్టం అని ఉండాలి లాభం అని ఉండాలి, ఈ రెండు ఎట్లుంటాయని వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు. దాని మీద సోమిరెడ్డి అనే అతను కాంప్లైంట్ చేసిండు డీసీఓకు, డైరెక్టర్ మాజీ డైరెక్టర్ చేసినప్పుడు డీసీఓ వాళ్ళు ఎంక్వైరీ పెట్టిండు. ఎంక్వైరీ పెట్టి ఒక 5 సంవత్సరాలది మొత్తం లెక్కలు తీసినప్పుడు ఇలా నిజంగా కూడా ఒక 10 కోట్ల రూపాయలు మేనేజ్మెంట్ లో అవకతవకలు జరిగినాయి లోగడ అని చెప్పి వాళ్ళు చెప్పి ఆర్సీఎస్ రాసిండ్రు, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కు. అప్పుడు ఆర్సీఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇందులో కొంత నిజాలు అయింది కాబట్టి తప్పకుండా ఒక 10 సంవత్సరాలది, అంటే ఎప్పుడైతే లాసులు స్టార్ట్ అయినాయో 15-16 సంవత్సరాల నుంచి అయినటువంటి లాస్ కు ఇప్పటి వరకు 23 మొత్తం లెక్క తీసి పంపాలి అని చెప్పి వాళ్ళు రాసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎండి ఏం చేసిందంటే వాళ్ళని కూడా మేనేజ్ చేసి ఎంక్వైరీని కూడా కరెక్ట్ చేయనీయకుండా దాన్ని మిడిల్ ఇప్పుడు ఎంక్వైరీ కూడా ఆగిపోయింది. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉంటారు కదా ఆ లెవెల్లోనూ ఆల్రెడీ వాళ్ళు కూడా నాకు కూడా లెటర్లు ఇచ్చిండ్రు ఎంక్వైరీ చేయమని. ఆ విచారణ అధికారులను మేనేజ్ చేసి విచారణ జరగకుండా కూడా ఆపిచ్చిండ్రు. దీని మీద బ్యాంకు వాళ్ళు ఏం చేసిండ్రు, ఎన్డీడీబీ వాళ్ళు ఎప్పుడైతే మేము ముందుకొచ్చి మేము టేక్ ఓవర్ చేస్తాం అనుకున్నప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, బ్యాంక్ నుంచి మాకు ఎన్ఓసి కావాలి, బ్యాంక్ నుంచి క్లియరెన్స్ కనిపిస్తే మేము ఇమీడియట్ గా టేక్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే అప్పుడున్న చిట్యాల భూములు కానీ, తర్వాత నార్గడ్పల్లిలో ఉన్న ల్యాండ్స్ కానీ, చెండూరులో ఉన్న భూములు కానీ ఇవన్నీ కూడా మార్టిగేజ్ చేసిండ్రు బ్యాంకుకు, యాక్సిస్ బ్యాంకుకు మార్టిగేజ్ చేసింది. చేసినప్పుడు
వాళ్ళు ఇంక్లూడింగ్ ప్లాంట్ కూడా, మదర్ డైరీ ప్లాంట్ కూడా, మదర్ డైరీ ప్లాంట్ మిషనరీ అంతా వాళ్ళ కింద మార్ట్గేజ్ అయింది కాబట్టి మేము వస్తే డబ్బులు ఇచ్చి మేము వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది. అప్పుడు మాకు బ్యాంక్ వాళ్ళు కాన్సెంట్ ఇవ్వాలి, ఇచ్చినప్పుడే మేము వస్తామంటే బ్యాంకు వాళ్ళు ఇప్పటి వరకు దాన్ని తేల్చకుండా వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ నష్టాలు లాభాలు ఈ రెండు ఆడిట్ రిపోర్ట్లు ఇవ్వడం వల్ల ఈ నష్ట లాభాలు ఏం చేసిండ్రు, ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న ఆయన కూడా ఈ 10 ఏళ్ల నుంచి మరి ఏమేం దందాలు నడిచినాయో ఏం కదా ఎట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చిందో కానీ ఆయన కూడా ప్రతిసారి రెన్యువల్ చేసుకుంటూ చేయడం వల్ల ఇవాళ వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక్కటేసారి ఈ మేనేజర్ మీద కూడా అభియోగం మోపి ఆయన కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చి రీజనల్ ఆఫీస్ నుంచి, బాంబే రీజనల్ ఆఫీస్ నుంచి, బెంగళూరు రీజనల్ ఆఫీస్ నుంచి ఆఫీసర్స్ వచ్చి మొత్తం స్టాక్స్ చెక్ చేస్తే అక్కడ 25 కోట్ల స్టాక్స్ అంతా ఒక 3-4 కోట్లు తప్ప 25 కోట్ల స్టాక్స్ లేవు. కాబట్టి దీన్ని మేము మా ఫైల్ను మొత్తం కమిటీస్ పంపుతున్నాం అని వాళ్ళు బాంబే కమిటీకి, ఢిల్లీ కమిటీ, బెంగళూరు కమిటీకి పంపినప్పుడు వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, ఇది కూడా మా పరిధిలో లేదు, ఇది ఎన్పిఏ కేసు కింద ఉంది కాబట్టి దీన్ని మేము చైర్మన్ పంపుతున్నాం, యాక్సిస్ బ్యాంక్ చైర్మన్ పంపినప్పుడు ఈ చైర్మన్ దగ్గర చాలా రోజులు కాలయాపన అయి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తలేరు కాబట్టి ఎన్డీడీబీ రావడానికి కూడా లేట్ అయింది యాక్చువల్ గా. అప్పుడు వాళ్ళు కూడా ఉంచుకొని ఓన్లీ మదర్ డైరీ ఢిల్లీ వాళ్ళు వాళ్ళతోని ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ చేసుకుంటూ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇది రిస్క్ తో కూడుకున్న పని, ఇది రిస్క్ ఉంది కాబట్టి మేము రిస్క్ కమిటీకి అప్పచెప్తున్నాం, ఏదైనా కూడా డ్రాబ్యాక్ అయినప్పుడు సంస్థలు ఏదైనా నష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ రిస్క్ కమిటీకి అప్పచెప్తారు. ఆ రిస్క్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వాళ్ళు ఎన్పిఏ పెట్టవచ్చు, లాగౌట్ చేయొచ్చు, లేకుంటే ప్రాపర్టీస్ నమ్మొచ్చు, వాళ్ళకి అధికారాలు ఉంటాయట. వాళ్ళకి అప్పచెప్పినట్టు ఆ నిర్ణయం ఏదొస్తుందో కూడా మాకు తెలియదు కాబట్టి మేమే డైరెక్ట్ గా వచ్చి ఏదో చేస్తామని ఢిల్లీ మదర్ డైరీ వాళ్ళు, ఎన్డీడీ వాళ్ళు కూడా వారం రోజుల కింద వాళ్ళు మొత్తం కూడా నాకు కూడా మెసేజ్లు పెట్టిండ్రు. నాకు అక్కడ ఉన్నటువంటి చైర్మన్, నాబార్డు చైర్మన్, తర్వాత ఎన్డీడీబీ చైర్మన్, తర్వాత మదర్ డైరీ ఎండిఆర్ వీళ్ళందరూ కూడా నాతో టచ్ నుండి మాట్లాడి వాళ్ళు ఇమీడియట్ గా ఒక 10 కోట్లు అయితే మేము వేస్తాం, మీ దగ్గర ఉన్న ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే మాకు ప్రొడ్యూస్ చేయండి, మేము ఇస్తామన్నప్పుడు మా దగ్గర ఉన్న షూరిటీస్ మొత్తం ఇట్లా వేరే వాళ్ళ దగ్గర ఇట్లా పెట్టబడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమి ఇవ్వలేము అన్నప్పుడు దానికి వాళ్ళు ఏం చేసినట్టే నాకు మీకు మెయిల్ పంపిస్తున్నాం, ఆ మెయిల్ మీరు ఎంఓఈ చేసుకొని వస్తే దానికి తగ్గట్టుగా మేము ఏదో ప్లాన్ చేస్తాం అన్నప్పుడు ఇందులో ఉన్న కొందరు డైరెక్టర్లు కానీ ఎండి కానీ దానికి సహకరించలేదు. నేను ఇంకా చైర్మన్ వరకే చేసిన, ఇంకా డైరెక్టర్ ఉన్నా కాబట్టి నిన్ననే అందరికీ అట్లా ఎవరనేది తెలిసిపోయింది కాబట్టి నేను పేర్లు చెప్పను. అందులో కొంతమంది డైరెక్టర్లు ఎన్డీడీబీ రాకుండా ప్రయత్నం చేసి దానికి మద్దతు చేసింది ఎవరంటే ఎండి. ఎండి ఎందుకు మద్దతు చేస్తున్నాడంటే ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తా. ఎండి మీద ఏసీబీ కేసు, తర్వాత ఆయన లోగడ చేసినటువంటి తప్పులు, దందాలు, వాటి మీద మొత్తం కేసు అయింది. ఆయన కందుకూరు, మాలు, మల్లెపిల్ల పనిచేసినప్పుడు ఎస్ఓటి పోలీసులు పట్టుకొని ట్యాంకర్ల పాలు, కల్తీ పాలు చేసి అలర్ట్ చేసి ట్యాంకర్లకు దమ్మినప్పుడు పట్టుకొని పెద్ద కేసు అయింది, అక్రమ దందా. దాని మీద ఆయన ఒక చిన్న స్థాయి ఉద్యోగి, ఆయన ఒక జూనియర్ డీజీఎం ఉన్న ఆయన 2 ప్రమోషన్లు తీసుకొని ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎండి అయింది. అది అంతే ఇక ఎంత ఇక అది మాయ. ఇప్పుడు దాన్ని రాకుండా చేసి ఇప్పుడు ఆ బట్టర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మేము ఏదో వేసి మేనేజ్ చేసి మేము డబ్బులు వేస్తాను సొంతంగా 12 కోట్లు రైతులకు ఇస్తా. ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు ఒక బటర్ సప్లై చేస్తే ఆయన బటర్ కొనుగోలుదారు, నేను పోయిన సంవత్సరం మీద 2 నెలల కాలంలో ఒక 6 నెలల వరకు కొంచెం జాగ్రత్త చేసి తర్వాత కొన్ని తప్పులు చేస్తున్నప్పుడు నేను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నా ఆయన. ఎందుకంటే నా పర్మిషన్ లేకుండా, నా సంతకాలు లేకుండా పాలు ట్యాంకర్లు కొనడం, ఆయన ఇష్టం ఉన్న రేట్లు పెట్టడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ లేని ట్రాన్స్పోర్ట్ పెట్టడం, ఇవన్నీ కూడా నా దగ్గర ఆధారాలు సహా ఉన్నాయి ఆయన చేసిన దురాఘాతాలు. దీని అన్నిటికీ ఆయన ఏం చేసిండిగా ఇది విధిలేని పరిస్థితి అని రాజీనామా చేసింది. రాజీనామా చేసినప్పుడు రాజీనామాను కూడా మేము బోర్డులో పెట్టినాం. బోర్డులో పెట్టినప్పుడు రాజీనామాను కూడా
నార్మల్ యూనియన్ ఇన్ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శ్రీ బి కృష్ణ జనరల్ మేనేజర్ గారు మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినందున అత్యవసర పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి క్షుణ్ణంగా చర్చించిన పిదప వీరి రాజీనామాను ఆమోదిస్తూ తీర్మానించినారు. తదుపరి పాలకవర్గ సమావేశం నూతన మేనేజింగ్ డైరెక్టర్ ను నియమించే వరకు రోజువారీ కార్యకలాపాలు అంతరాయం జరగకుండా ఉండుటకు గాను బి కృష్ణను జనరల్ మేనేజర్ గారిని ఇన్ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగించడం తీర్మానించినది. అంటే నెక్స్ట్ జనరల్ బాడీ ఎప్పుడైతే నెక్స్ట్ బోర్డు ఎప్పుడైతే పెడతామో ఆ బోర్డు పెట్టే వరకే ఆయనను కంటిన్యూషన్ చేయాలనేది ఆ రోజున్న తీర్మానం. అటువంటిది ఇది ఎన్నో అంటే 100 ఏమైతుంది అనేది నిన్న నేను మొత్తం సవీరంగా కూడా బోర్డులో చెప్పినా బయట కూడా చెప్పిన ఈ విషయం. అంటే మదర్ డైరీ పరిస్థితిని ఎంత విచ్ఛిన్నంగా ఈరోజు రైతులది రక్తం దాక్కుంటూ ఇవాళ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే ఇప్పుడు ఇదంతా కూడా బాగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి మరి ఈ రోజు అటువంటి పరిస్థితులు అక్కడ దాపరించినాయి. కాబట్టి దానికి ఒక మంచి ఎండీని తీసుకురావాలని మేము మొదటి నుంచి ప్రయత్నం చేసి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు కూడా చెప్పిండు ఆ ఎండీని మార్చకపోతే ఆ సంస్థ బాగుపడదు అన్నప్పుడు మేము అదే నా ఎన్ఈడిబి నుంచే ఒక ఎండీని వేపియాలి, శాలరీ కూడా వాళ్ళే ఇస్తామన్నప్పుడు బోర్డు డైరెక్టర్ దానికి సహకరించాలి. లేకుంటే ఎప్పుడో బోర్డు ఎండీని మార్చాల్సిన అవసరం ఉండే. అయినా ఇవన్నీ దొరికించుకొని ఇవన్నీ బయట పెట్టినప్పుడు కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తిని కూడా మరి తప్పులైన నుండి కూడా మరి అలా ఆయననే కొనసాగిస్తే నాకు కూడా ఏంటంటే ఇటువంటి ఎండి ఉన్నప్పుడు నేను చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎన్నిసార్లు బోర్డులో పెట్టినా కూడా మెజార్టీ సభ్యులు ఆయనకు మద్దతు పలుకుతున్నప్పుడు ఇది బాగుండదనే ఆలోచన మీద నేను 2-3 నెలల నుంచే నేను మా ఎమ్మెల్యే గారు పెద్దలు బీర్ల ఎల్ఏ గారు కూడా చెప్తూ వస్తున్నా. నేను ఈ ఇందులో నాకు అప్పుడే నేను రాజీనామా చేద్దాం అనుకున్నప్పుడు ఎన్డీడీ వచ్చే వరకు నువ్వు నేను చేయాలి, నువ్వు పోతే ఎన్డీడీ రాదు అనే దాని మీద నేను ఇప్పటివరకు కాలయాపన చేసుకుంటూ వచ్చిన. నాకు ఇటువంటి వ్యవస్థలో సంస్థ నిలబడాలనుకున్నప్పుడు వ్యవస్థ నిలబెట్టాలనుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా చేస్తేనే వ్యవస్థ నిలబడుతుంది. ఇవాళ దాంట్లో 500 మంది ఉద్యోగస్తులు, దాదాపు 40,000 మంది పాడి రైతులు, మరి వీళ్ళందరి క్షేమం కోరి దాన్ని ఎన్డీడీబీని తీసుకొద్దామంటే మరి తీసుకురానియకుండా కొంతమంది అడ్డుదల వల్ల మరి ఈ పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అంటే నేనేమంటున్నా, ఎప్పుడైతే మా దగ్గర ఢిల్లీ మదర్ డైరీ మా దగ్గర ఉండేనో ఉన్నప్పుడు భూమి కొన్నారు, చిట్యాల భూమి కొన్నారు. చిట్యాల భూమి కొన్నప్పుడు నా దగ్గర అది కూడా ఎవిడెన్స్ ఉన్నది డాక్యుమెంట్స్ తో సహా. ఆ రోజు 5,75,000 ఆ భూమిని ఖరీదు చేస్తే 5 లక్షల చిల్లరనే 5,75,000 ఎంతో దాని భూమిని ఖరీదు చేస్తే అసలు ధర దాన్ని రికార్డులలో ఆ రోజు వాల్యూలు పెంచి దాన్ని 16 లక్షలకు వాల్యూ పెంచి రిజిస్ట్రేషన్ చేసిండ్రు. వాళ్ళకి ఇచ్చింది రైతులకు 5,75,000. అంటే వీళ్ళు 1,5 పెట్టి దాదాపు 4.5 కోట్ల రూపాయలు వీళ్ళు దుర్వినియోగం చేసిండ్రు. దానికి నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నది. అప్పటి నుంచి ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ రోజు వరకు అంటే నేను 20-23 మీకు ఇప్పుడు చూపించిన కదా తీర్మానం, అప్పటికే 35 కోట్ల నష్టం ఉంది. అప్పటికి రైతులకు నేను ఎక్కేసరికల్లా 22 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి నేను ఇవ్వాల్సినవి. నేను చైర్మన్కి ఎక్కేసరికి 22 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తం కలిసి ఆ రోజుకే దాదాపు అన్ని అంటే కొన్ని ఫర్మ్లకు ఇవ్వాల్సిన పేమెంట్ అన్ని కలిసి 60 కోట్ల రూపాయలు మరి దానికి ఆ రోజు అప్పుండే నేను ఎక్కిన రోజు కూడా. మరి ఈ రోజు కూడా రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా 23 కోట్లు. అంటే నేను ఆ రోజు ఎక్కినాడు ఎంత ఉందో ఇవ్వాల్సిన బకాయి ఈ రోజు కూడా అంతే ఉంది. మొత్తం అవినీతికి ఎగబడుతున్నారు కాబట్టి